హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. అమ్మ మాగాయి పచ్చడి పెడుతుంది. వీటిని ఈ మ్యాంగోస్ పెద్ద రసాలు అంటారు. వీటిని ముందు మనం తేగానే మామిడికాయలని శుభ్రంగా కడగాలండి. కడిగి తడి లేకుండా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఒక క్లాత్తో తుడిసి మ్యాంగోకి అసలు వాటర్ ఉండకూడదు అనమాట. కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటి పైన చెక్కు తీయాలి. ఇందులో చిన్న సైజు కూడా ఉంటాయి, వాటిని చిన్న రసాలు అంటారు. ఇవేమో పెద్ద రసాలు. ఇవి మాగాయి మాత్రమే పెట్టుకుంటారు. మాగాయికి అయితే చాలా బాగుంటుంది. ఇలాగ పైన చెక్క అంతా తురిమేసి సన్నగా తరగాలన్నమాట. ఇలాగ సన్నగా తరుగుతారు. వీటిని కొంచెంసేపు ఎండలో పెట్టాలి. మరి బాగా ఎండకూడదు, కొద్దిగా అంటే ఒక 4-5 గంటలు ఎండలో పెట్టి తీసుకొస్తారు. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులోని ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవ పొడి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఆవపిండి అన్నమాట. ఆవపిండి, మెంతిపిండి, అలాగే ఇందులోని సాల్ట్ కల్లుప్పుని మెత్తగా దంచి వేస్తారు. అలాగే వెల్లుల్లిపాయ కూడా దంచి వేస్తే బాగుంటుందండి. వెల్లుల్లిపాయను కూడా కచ్చాపచ్చగా దంచి వేస్తారు. అలా వేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కల్లుప్పుని మెత్తగా మిక్సీ పడుతుంది అమ్మ. అదైతేనే పచ్చళ్ళకి బాగుంటుందండి. అలాగే కారం, అలాగే ఆయిల్, నువ్వుల నూనె వేసి పట్టింది అమ్మ. ఇలాగా కలిపేసి అన్నీ కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసి 3 రోజులు అలా ఉంచేస్తారు. 3వ రోజున మళ్ళీ కలుపుతారు. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని జాడీల్లో పెట్టేసుకోవడమే. మనం రెడీ అయిపోతుందండి మాగాయి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొద్దిగా వేడి అన్నంలో మాగాయి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.